పిత పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమేన్. ప్రియ స్నేహితులారా, మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ ఈనాడు తల్లి శ్రీ సభ మనలందరినీ కూడా దివ్యబలి పూజ పట్టణాల ధ్యానాంశానికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉంది. మొదటి పట్టణము హోషేయ గ్రంథం 2వ అధ్యాయం 14వ వచనం నుండి 16వ వచనం వరకు మరియు 19వ వచనం నుండి 20వ వచనం వరకు ధ్యానించుదాం. దేవుని ప్రేమ పిలుపు. హోషేయ గ్రంథం 2వ అధ్యాయం 14వ వచనంలో దేవుడు తన ప్రజలను అరణ్యానికి తీసుకుని వెళ్ళి వారి హృదయంతో మాట్లాడుతానని చెబుతాడు. మన జీవితంలో కూడా కష్టాలు, ఒంటరితనం వచ్చినప్పుడు దేవుడు మనల్ని విడిచిపెట్టడు. ఆ నిశ్శబ్ద సమయంలోనే ఆయన ప్రేమను, స్వాంతనను మరింత లోతుగా అనుభవించే అవకాశం కలుగుతుంది. ఆశను ప్రసాదించే దేవుడు శిక్ష మాత్రం ఇచ్చేవాడు కాదు, నిరాశ మధ్యలో కూడా ఆశ ద్వారాన్ని తెరిచేవాడు. మనం చేసిన తప్పులకు పశ్చాత్తాపడితే ఆయన మన గత వైఫల్యాలను విజయానికి మార్గంగా మార్చగలడు. దేవుని కృప ఎల్లప్పుడూ కొత్త ఆరంభాన్ని అందిస్తుంది. ప్రేమతో కూడిన సంబంధం. హోషేయ గ్రంథం 2వ అధ్యాయం 16వ వచనంలో దేవుడు నీవు నన్ను నా భర్త అని పిలుస్తావు అని చెప్తాడు. ఇది దేవుడు మనతో కోరుకునేది. భయంతో కూడా బానిస సంబంధం కాదు, ప్రేమతో నిండిన సన్నిహిత సంబంధం అని తెలియజేస్తుంది. ఆయన మన హృదయాన్ని పూర్తిగా తన వైపు తిప్పుకోవాలని కోరుకుంటూ ఉన్నాడు. నిత్య నిబంధన. మరి 19-20 వచనాల్లో దేవుడు నీతి, న్యాయం, ప్రేమ, కనికరం మరియు విశ్వాసంతో తన ప్రజలను శాశ్వతంగా తనకు నిశ్చయించుకుంటానని వాగ్దానం చేస్తాడు. దేవుని ప్రేమ పరిస్థితులను బట్టి మారదు. ఆయన విశ్వాసానికి ప్రతిగా మనం కూడా విశ్వాసంతో జీవించాలి. మరి ఈ యొక్క వాక్యం మన జీవితానికి ఏ విధంగా అన్వయించుకోవాలి అని ధ్యానిస్తే, ప్రియ స్నేహితులారా, మరి ఈనాడు ప్రభు మనతో ఈ యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా ప్రభు యొక్క కనికరాన్ని, ప్రేమను మనం ఏ విధంగా పొందగలం అనేటువంటి గొప్ప విషయాలు ఈనాటి వాక్య భాగం మనకు దేవుని ప్రేమ ఎప్పటికీ తగ్గదని గుర్తు చేస్తుంది. మనం ఎంత దూరమైనా ఆయన తిరిగి తన దగ్గరకు ఆహ్వానిస్తాడు. ఆయనతో ప్రతిరోజు ప్రార్థన, దేవుని వాక్య ధ్యానం, విధేయత ద్వారా సన్నిహిత సంబంధాన్ని పెంపొందించుకుంటే ఆయన వాగ్దానం చేసిన శాంతి, ఆనందం, ఆశలను అనుభవిస్తాం. మరి ఈనాటి సువార్త పఠనాన్ని ధ్యానించినట్లయితే మత్తయి సువార్త 9వ అధ్యాయం 18వ వచనం నుండి 26వ వచనం వరకు ధ్యానించడానికి దేవుడు మనకి ఈ యొక్క అవకాశాన్ని ఇస్తూ ఉన్నారు. విశ్వాసం అద్భుతాలకు ద్వారం. ఈ సువార్తలో అధికారి తన కుమార్తె మరణించినప్పటికీ యేసు వద్దకు వచ్చి, మీరు వచ్చి ఆమెపై చేయి ఉంచితే ఆమె బ్రతుకుతుంది అని విశ్వాసంతో ప్రార్థించాడు. పరిస్థితులు అసాధ్యంగా కనిపించిన యేసుకు అసాధ్యం ఏదీ లేదని ఈ సంఘటన మనకు బోధిస్తుంది. దేవుని సమయం పరిపూర్ణమైనది. యేసు ఆ అధికారితో వెళ్ళుచుండగా రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీ ఆయన వస్త్రపు అంచును తాకింది. ఆలస్యం జరిగినట్లు కనిపించిన యేసు ఇద్దరి అవసరాలను కూడా తీర్చాడు. దేవుని సమయం ఎప్పుడు పరిపూర్ణమైందే. ధైర్యమైన విశ్వాసం. 12 సంవత్సరాలుగా బాధపడుతున్న ఆ స్త్రీ తన విశ్వాసాన్ని కార్యరూపంలో చూపించింది. ఆయన వస్త్రాన్ని మాత్రమే తాకినా నేను స్వస్థత పొందుతాను అనే నమ్మకం ఆమెను యేసు దగ్గరకు నడిపించింది. నిజమైన విశ్వాసం భయాన్ని జయించి దేవుని వైపు అడుగులు వేస్తుంది. యేసు కరుణకు హద్దులు లేవు. యేసు ఆ స్త్రీని నిందించలేదు. ప్రేమతో, కుమార్తె ధైర్యంగా ఉండు, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది అని చెప్పాడు. యేసు మన బలహీనతలను చూసి తిరస్కరించడు. ప్రేమతో మనలను ఆదరిస్తాడు. మరణంపై యేసు అధికారి ఇంటికి చేరుకున్న తరువాత యేసు బాలిక చేతిని పట్టుకోగా ఆమె లేచింది. ఇది మరణం కూడా క్రీస్తు అధికారికి లోబడుతుందని తెలియజేస్తుంది.
ఆయన జీవానికి ప్రభువు. విశ్వాసం సందేహం కంటే గొప్పది. చుట్టూ ఉన్నవారు నవ్వినా, అపహాస్యం చేసినా యేసు తన కార్యాన్ని ఆపలేదు. ఇతరుల సందేహాలు మన విశ్వాసాన్ని బలహీనపరచకూడదు. దేవుని వాగ్దానాలపై నిలకడగా నిలబడాలి. మన జీవితానికి దేవుడు పిలుపునిస్తూ ఉన్నాడు. మన జీవితంలో ఎన్నో సమస్యలు, నిరాశలు మునిగిపోయింది అనిపించే పరిస్థితులు రావచ్చు. కానీ యేసు తన సన్నిధిలో ముగింపు అనేది కొత్త ఆరంభంగా మారుతుంది. ఆయనను విశ్వసించి ప్రార్థించే వారికి ఆశ, స్వస్థత, నూతన జీవితం లభిస్తుంది. ఈ వాక్యం మనకు ఒక సవాల్ని విసురుతుంది. కష్టాల నుంచి పారిపోవడం కాదు, వాటితో యేసు దగ్గరికి రావడం. ఆయనను గట్టిగా పట్టుకున్నప్పుడు మన భయాలు ధైర్యంగా, మన కన్నీళ్లు ఆనందంగా, మన నిరాశ ఆశగా మారుతుంది. యేసుపై నిలకడైన విశ్వాసమే క్రైస్తవ జీవితానికి నిజమైన బలం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. ప్రియమైన ప్రభువైన యేసువా, అసాధ్యాలను సాధ్యం చేసే సర్వశక్తివంతుడైన నీవు మా జీవితాలను నీ చేతుల్లో ఉంచున్నాము. భయపడే ప్రతి హృదయాన్ని, ధైర్యాన్ని, నిరాశలో ఉన్న ప్రతి ఆత్మకు ఆశను, అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరికి స్వస్థతను ప్రసాదించండి. మా సందేహాలను తొలగించి నీపై అచంచలమైన విశ్వాసాన్ని మాలో నింపండి. మరణాన్ని జయించిన ప్రభువా, మా కుటుంబాల్లో, మా సేవలో, మా ఆత్మీయ జీవితంలో నీ పునరుత్థాన శక్తిని ప్రత్యక్షపరచండి. నీ చిత్తమే మా జీవితంలో నెరవేరుగాక. నీ నామం మహిమ పరపబడినగాక. ఆమేన్. దయగల దేవుడు మన యొక్క విశ్వాస జీవితాన్ని అంచెలంచెలుగా ఎదగటానికి సహాయపడదురుగాక. మన కుటుంబంలో ఉన్నటువంటి అనారోగ్యవంతులు ఆరోగ్యాన్ని పొందుదురుగాక. ప్రభువుపై అచంచలమైనటువంటి విశ్వాసాన్ని దయచేయమని ఈనాడు ప్రత్యేకంగా అడిగి వేడుకుందాం. ఏ విధంగా అయితే రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీ తనకు సంపూర్ణ స్వస్థత వచ్చిందని గమనించినప్పుడు ధైర్యంగా నిలబడింది. అదేవిధంగా మన విశ్వాస జీవిత ప్రయాణంలో ధైర్యంగా ఉంటూ ప్రభువుపై విశ్వాసం ఉంచి ఆయన యొక్క వస్త్రాన్ని తాకితే స్వస్థత కలుగుతుంది అని ఆ స్త్రీ ఏ విధంగా నమ్మిందో ఈనాడు మనం కూడా ఆ ప్రభు యొక్క వాక్యాన్ని వినటం ద్వారా స్వస్థత వస్తుంది. ఆయన యొక్క పాటలను పాడటం ద్వారా స్వస్థత వస్తుంది. ఆయన యొక్క మాటలు వినటం ద్వారా ధైర్యం వస్తుంది. కనికరం గల దేవుడు దీవించునుగాక. ఆమేన్.